అందరికీ నమస్కారం. సహకారం ఇచ్చే చేయి స్నేహానికి ప్రతీక. సహాయాన్ని పంచే హృదయం నిజమైన సంపద అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చల్ల మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 75వ కథని చెప్పుకుందాం. కథ పేరు సేవా రహస్యం. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? చంద్రుడి మీదకి వెళ్ళబోతున్న ఒక అతను మదర్ తెరిసాను ఇలా అడిగాడు. మదర్ తెరిసా గారు, మీకు చంద్రుడిపైకి వెళ్ళాలని ఉందా? అప్పుడు మదర్ తెరిసా, అక్కడ కూడా నిస్సహాయులు, దిక్కులేని వాళ్ళు ఉన్నారా? అయితే తప్పకుండా వస్తాను అని అన్నారంట. అలాగే ఇంకో వ్యక్తి, మీకున్నదంతా అందరికీ పంచేస్తున్నారు, మీకోసం కొంచెం దాచిపెట్టుకోవచ్చుగా అని అడిగాడంట ఒక మంచి మనస్సున్న ధనవంతుణ్ణి. అప్పుడు అతను ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ చనిపోయాక తన 2 చేతులను శవపేటిక నుండి బయటకు పెట్టి తీసుకెళ్ళమన్నారంట. అంటే ప్రపంచాన్ని జయించిన నేను ఖాళీ చేతులతో వెళ్తున్నాను, నాతో ఏమీ తీసుకెళ్లడం లేదు అని ప్రపంచానికి, ప్రజలకు చెప్పడానికి అని వివరించాడంట. కథలో ఇవ్వడంలో ఆనందం ఉందని తెలుసుకున్నాం. మనం ఆనందించడం నిజమైన ఆనందం కాదు. ఇతరులను ఆనందపరిచినప్పుడు నీవు పొందే ఆనందమే నిజమైన ఆనందం, పరమానందం. దలైలామా మాటల్లో ఈ జీవితానికి సార్థకత సహాయం చేయడంతోనే వస్తుంది. అందుకే మనకు ఉన్నంతలో పేదవారికి సహాయం చేయాలి. సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇతరులను బాధ పెట్టకూడదు. చాలాసార్లు అనుకుంటాము, నేనే సహాయం చేయాలా, ఎవరైనా చేస్తారులే అని. కానీ ఎవరికి తెలుసు, ఆ సహాయం చేసే చేతులు మీవే కావచ్చు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. మదర్ తెరిసా జీవిత చరిత్రను చదివి సహాయం చేయడానికి ప్రేరణ పొందండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 75వ కథ సమాప్తం.